నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. దిస్ ఇస్ రాజేంద్ర కొమ్మినేడి. వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఏపీ రాజకీయాలు కుంభకోణాలు, అక్రమాస్తులు, అరెస్టులు, సిబిఐ సిఐడి కేసులు చుట్టే తిరుగుతున్నాయి. స్కిల్ క్యాంప్ కేసులో చంద్రబాబు రిమాండ్ విడుదల తర్వాత పరిణామాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. అయితే మధ్యంతర బెయిల్పై విడుదలైన చంద్రబాబును మళ్లీ ఇరుకున పెట్టేందుకు సిఐడి కొత్త కోణానికి తెరలేపింది. ఏపీ రాజకీయాల్లో పరోక్షంగా కీలక పాత్ర పోషిస్తుందా? అధికార పరిధిని సిఐడి దాటుతుందా? చంద్రబాబు టార్గెట్గా సిఐడి దూకుడు పెంచడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు టెరాసాఫ్ట్ కంపెనీ చంద్రబాబు సన్నిహితులకు చెందిన 7 స్థిరాస్తులను అటాచ్ చేయాలని సిఐడి ప్రతిపాదనకు రాష్ట్ర హోంశాఖ ఆమోదముద్ర వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్మెంట్కు అనుమతించాలని కోరుతూ సిఐడి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఫైబర్ నెట్ కేసులో మొత్తంగా 144.53 కోట్ల మేర అవినీతి జరిగిందని సిఐడి చెబుతుంది. ఈ నేపథ్యంలో అధికార వ్యవస్థలన్నింటినీ సీఎం జగన్ చంద్రబాబు పైకే పురమాయిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో సిఐడి కీలక పాత్ర పోషిస్తుందా, అధికార పరిధి దాటి వ్యవహరిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్పెషల్ డిస్కషన్లో డిస్కస్ చేద్దాం. అయితే ప్రస్తుతం మనతో పాటు మా విజయవాడ ప్రతినిధి గాలిబ్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి, అసలు సిఐడి ఈరోజు నమోదు చేసిన ఏదైతే ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి టీడీపీ నుంచి కానీ లేకపోతే రాజకీయ విశ్లేషణ నుంచి కానీ తీవ్ర విమర్శ వెలువెత్తుంది. సిఐడి కేవలం చంద్రబాబును ఇరుకును పెట్టేందుకు మాత్రమే పనిచేస్తుందని వాళ్ళ ఆరోపణ నేపథ్యంలో అసలు సిఐడి ఏం చెప్తుంది? ఈ కేసుకు సంబంధించి సిఐడి ఆరోపణలు ఏంటి? అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ మాత్రం దాదాపు 2 సంవత్సరాల క్రితం నమోదైంది. ప్రధానంగా గత ప్రభుత్వంలోని ఫైబర్ నెట్ కేసులో అక్రమాలు జరిగాయి అనేది మాత్రం ప్రధానంగా తాజాగా ఉన్న ఫైబర్ నెట్ ఎండి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులోని లోకేష్ తో పాటు అప్పుడు పనిచేసిన ఏదైతే ఉందో ఫైబర్ నెట్ సంబంధించి దాంట్లో డైరెక్టర్లతో పాటు ప్రధానంగా ఏదైతే కంపెనీ ప్రభుత్వం ఏదైతే అడ్డగోలుగా కంపెనీకి పూర్తి ప్రాజెక్టును కట్టబెట్టింది అనే దానిపై టెరాసాఫ్ట్ కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన చైర్మన్ తో పాటు ఎండీలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు 107 కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది అనేది మాత్రం ప్రధానంగా సిఐడి ఆరోపిస్తుంది. మొత్తం ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ కింద దాదాపు 330 కోట్ల వరకు కూడా ఈ ప్రాజెక్ట్ ను గత ప్రభుత్వంలో తీసుకొచ్చారు. అయితే అప్పట్లో టెరాసాఫ్ట్ అయితే కంపెనీ ఉందో అది బ్లాక్ లిస్ట్ లో ఉంది. ఈ కంపెనీకి ఈ మొత్తం ప్రాజెక్టు అప్పగించేందుకు ఆ టెండర్ల కంటే ఎక్కువ సమయం, దాదాపు మరో వారం రోజుల పాటు టెండర్లకు సంబంధించిన ప్రక్రియను పొడిగించి మరీ అడ్డగోలుగా ఈ కంపెనీకి ఇందుకు సంబంధించిన ప్రాజెక్టు అప్పచెప్పారు. దాదాపు 107 కోట్ల రూపాయలు కూడా చేతులు మారే ముడుపులు అనేది మాత్రం ప్రధానంగా సిఐడి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి తాజా అప్డేట్ మనం చూసినట్టయితే ఈ కేసులోని ప్రధానంగా ఉన్న కన్మూరు నాగేశ్వరరావుతో పాటు మరోపక్క ఈ కేసులోని టెరాసాఫ్ట్ కి సంబంధించిన ఎండి గోపీచంద్ వీళ్ళిద్దరికి సంబంధించిన ఆస్తులు అటాచ్ చేసేందుకు సిఐడి రంగం సిద్ధం చేసింది. మొత్తం 7 ఆస్తులకు సంబంధించి ప్రతిపాదనలు అటాచ్ చేసుకునేందుకు ప్రతిపాదనను హోంశాఖకు పంపడం జరిగింది. హోంశాఖ ఇందుకు సంబంధించి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీని ఆధారంగా ఈరోజు సిఐడి న్యాయవాదులు హోంశాఖ ఇచ్చిన అనుమతులను అందుకు సంబంధించిన జీవో కాపీ తీసుకొని కొద్దిసేపటి క్రితమే ఏసీపీ కోర్టుకు వెళ్లడం జరిగింది. ఏసీపీ కోర్టులో ఇందుకు సంబంధించిన అటాచ్ అనుమతి కోరుతూ మెమో దాఖలు చేయబోతున్నారు. అయితే మధ్యాహ్నం నుంచి కూడా మెమో దాఖలు చేస్తారని చెప్పినా సరే ప్రస్తుతం కోర్టుకు వాళ్ళు వచ్చినా సరే ఇందుకు సంబంధించిన మెమోని ఇప్పటి వరకు దాఖలు చేయలేదు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్ వర్క్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఇరకాటం పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కొత్త వ్యవహారాలను కొత్త అంశాలను తెరబెతికి తీసుకొస్తుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న ఆరోపణ. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి సంబంధించి మనం చూసినట్టయితే పలు కేసుల్లోని చంద్రబాబు నిందితుడిగా ఆరోపిస్తూ సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తాజాగా కొద్దిసేపటి క్రితం మనకున్న సమాచారం ప్రకారం ఇసుక అక్రమాలకు సంబంధించిన కూడా చంద్రబాబును A2 నిందితుడిగా చేరుస్తూ కొద్దిసేపటి క్రితం సిఐడి ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మైనింగ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ విధంగా కేసు నమోదు చేసినట్టు తెలిసి ఇందులోని చంద్రబాబు, పీతల సుజాత, దాంతోపాటు దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్ తో పాటు మరో 3 ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా సిఐడి ఆధారాలు సేకరించింది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించి మనం చూసినట్టయితే ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ స్కామ్, దాంతో పాటు ప్రధానంగా నిన్న మద్యం కేసు, తాజాగా మైనింగ్, మొత్తం ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ప్రభుత్వం కావాలని ఎన్నికల దగ్గర పడుతుంది కాబట్టి
అవినీతి మచ్చ ఏదైతే ఉందో జగన్ కి ఉన్న అవినీతి మచ్చను చంద్రబాబు నాయుడుకు తుడిచే ప్రయత్నంగానే ఈ ప్రభుత్వం ఈ విధంగా కొత్త కేసులను తెర మీదకు తీసుకొస్తుంది. గత 4 సంవత్సరాలు ఏమీ చేయని ప్రభుత్వం కావాలని చెప్పే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఈ విధంగా కేసులు నమోదు చేస్తున్నది మాత్రం ప్రధానంగా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో తాజాగా ఫైబర్ నెట్ కి సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్ కి సంబంధించి హోంశాఖ ఇచ్చిన అనుమతులకు సంబంధించి మరి కాసేపట్లోనే సిఐడి తరఫున న్యాయవాదులు ఏసీపీ న్యాయస్థానంలోని మెమో దాఖలు చేయబోతున్నారు. ఇటు ఏసీపీ న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ గా చూసినట్టే తాజా అప్డేట్ మాత్రం మైనింగ్ వ్యవహారం గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమాలు భారీగా పాల్పడాయంటూ కూడా చంద్రబాబుపై మరో కేసును కొద్దిసేపటి క్రితం సిఐడి నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ గాలిబ్.